నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ రైజింగ్ ప్రోగ్రాంలో ముగింపు సభలో చిరంజీవి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఉండి నన్ను మీరు రావాలి సదస్సుకు అని చెప్తే వచ్చాను. అప్పుడు నాకు ఇద్దరు మంత్రులు పంపించారు, నా గురించి పంపిస్తే నేను రావడం జరిగింది అని చెప్తూ అక్కడ జరిగిన సందర్భం ఇద్దరు మంత్రులు వచ్చారు నా దగ్గరికి. ఆ సమయంలో నేను షూటింగ్లో ఉన్నాను, ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నానని చెప్పడం కొంచెం అంటే ఇప్పుడు అక్కడ గ్లోబల్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం చూస్తుంది కదా. ప్రపంచ వేదిక పైన మీరు యాక్టరు, మీరు చేసేదే మీ పనే అది. మీరు సినిమాలు తీస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్లు చేస్తారు, అదేం చేస్తారు, మీరు చేసే పని అదే, అందరికీ తెలుసు. కానీ మరి అది ఆ వేదిక మీద చెప్పడం అనేది కొంచెం అసభ్యంగా అనిపించింది. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, కానీ అది ఇప్పుడు గ్లోబల్ సదస్సు కదా. ఒక గ్లోబల్ సదస్సు మీద మీరు మంత్రులు వచ్చారు, ఆహ్వానించారు అని అంటే బాగుండేది. ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తున్నాం అమ్మాయిలతో అనేది ఎందుకు అంటే అక్కడ ఆ ప్రస్తావన అవసరం లేదని కొంచెం అనిపించింది నాకు. అంటే ఇది నిజంగా కూడా మరి అంటే మీకు చెప్పాల్సినంత అది కాదు, కానీ బట్ ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంకెవరన్నా ఏదైనా ఇప్పుడు ఎందుకంటే చాలామందిని ప్రభావితం చేసే వ్యక్తుల్లో మీరు ఒకరు కాబట్టి రేపొద్దున ఇంకెవరన్నా మీ అభిమానులు ఇంకెవరన్నా నుండి వాళ్ళు ఏదో పని చేస్తున్నప్పుడు ఎవరిని వచ్చారనుకోండి, ఇట్లాంటిది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే నేను ఎవరిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నా, చేస్తున్న టైంలో వచ్చారని అని అంటే అది ఎందుకంటే మీరు కొన్ని వందల లక్షల కోట్ల మందిని కూడా ప్రభావితం చేసే శక్తి గల కాబట్టి సో అట్లా మాట్లాడుకుంటుంటే బాగుండాల్సి ఉంది. మరి కానీ దీని మీద వివరణ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే తప్ప పనిది ఇప్పుడు ఓకే, దాని మీద చర్చ ఏం పెట్టట్లే, కానీ కాకపోతే అది అసందర్భం. ఇప్పుడు మీరు అక్కడ చేసేది మీ జనరల్గా ఏం చేస్తారు, ఇప్పుడు చేసేదే సినిమాలు నటిస్తారు కాబట్టి రాజకీయాలు మానేసి మరి యాక్టింగ్ చేస్తుంటారు. యాక్టింగ్ ఒక షూటింగ్లో ఉన్నట్టు అయిపోతుండే, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నది కొంచెం దానికి మంచిగా అనిపించలేదు. బట్ దీని మీద కొంచెం ఆలోచిస్తే నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు దయచేసి ఇట్లాంటివి కాకుండా కొంచెం చెప్పండి. ఎందుకంటే ప్రపంచ సదస్సు కదా, ప్రపంచ సదస్సులో మీరు అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నారని ప్రపంచ ప్రముఖులందరూ అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్తే మీరు చేసే పని అదే కావచ్చు, అందరికీ అర్థమైంది, కానీ అది ఆ విధానం అది కరెక్ట్ కాదని అనిపించింది. చూద్దాం నెక్స్ట్ టైం సరి చేసుకుంటారని.